ఒట్టు. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. బుర్ర బద్దలైపోతుంది కొడక. నేనేం చేశాను? మరి నువ్వు కాదా తను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది. మెంటల్ నా కొడుక. హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. మళ్ళీ ఇంకో రివ్యూ అయితే మీ ముందుకు తెచ్చేసాం. ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ అయితే మీ ముందుకు తెచ్చాను. ఇది వచ్చేసి మీకు April 5th రిలీజ్ అయింది. నేను రివ్యూ అయితే లేట్గా రికార్డ్ చేసి లేట్గా రిలీజ్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు కొంచెం పని ఉండడం వల్ల చూడడం లేట్ అయింది కాబట్టి రివ్యూ అయితే లేట్గా వస్తుందని చెప్తున్నాను మీకు. ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. మీకు టిల్లు స్క్వేర్ కూడా అలాగే లేట్ అయింది, కొంచెం లేట్ అయింది. కానీ రివ్యూ అయితే మంచి వ్యూసే వచ్చాయి. నాకు మంచిగానే అందరూ యాక్సెప్ట్ చేశారు ఆ రివ్యూని. బాగా చెప్పాను అనుకుంటున్నా. అందులో యాక్చువల్లీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ పేరు తప్పు చెప్పాను నేను, అది సారీ ముందు అందరికీ, ఎందుకంటే కొంతమంది కామెంట్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే దీని సెన్సార్ వచ్చేసి UBA. ముందుగా మూవీ స్టోరీ చెప్తా. స్టోరీ వచ్చేసి మీకు ప్లాట్ వచ్చేసి ఏం పెద్ద లేదు. మన హీరో మిడిల్ క్లాస్ వాడు, ఆ మిడిల్ క్లాస్ వాడు ఇంటి మీద, అంటే అతనికి సొంత ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి మీద ఒక అమ్మాయి హీరోయిన్ వచ్చి రెంట్కి తీసుకుంటుంది అనమాట. రెంట్కి తీసుకున్న తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఏంటి, అసలు ఏంటి మూవీ ప్రొసీడింగ్స్ అనేసి అక్కడి నుంచి మీకు మొదలవుద్ది, అక్కడి నుంచి మీరు తెలుసుకుంటారు. ఈ మూవీ ఇంకా థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చు, బాగుంది, వన్ టైం వాచబుల్ అంటాను నేను. అంటే థియేటర్లో అది 200 పెట్టుకొని ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు, కానీ 10 సార్లు 200 పెట్టుకుని వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. కాబట్టి ఇలాంటి మూవీలకి ఒక లవ్ స్టోరీ మూవీ కాబట్టి మీకు హాయ్ నాన్న మూవీ నచ్చితే ఇది నచ్చుద్ది. హాయ్ నాన్న ఎందుకు నచ్చితే అన్నానంటే అది ఇది కంపారిజన్ చేయట్లే, కానీ హీరోయిన్ యాక్టింగ్ రెండిట్లో ఒకేలా ఉంటుంది మ్యాక్సిమం. యాక్చువల్లీ ఈ మూవీ హీరోయిన్ యాక్టింగ్ మీద నాకు నచ్చింది. హీరో యాక్టింగ్ పెద్ద అనిపించలేదు నాకు, లైగర్ మూవీలో ఉన్నట్టే అనిపించింది నాకైతే, విజయ్ దేవరకొండది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ పరంగా అయితే వచ్చింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీకి సెన్సార్ UBA ఉంది. అండ్ రన్ టైం 2 hours 39 minutes ఉంది. 39 to 35 minutes మధ్యలో ఉంటుంది. అండ్ దీనికి శాటిలైట్ రైట్స్ వచ్చేసి మీకు అంటే OTT రైట్స్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. దీని డైరెక్టర్ పరిశ్రమ మీ అందరికీ తెలిసిందే, సర్కార్ వారి బాట. అండ్ డైరెక్టర్ తీసుకెళ్ళిన విధానం నాకు నచ్చింది. కాకపోతే ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది అంతే. అంటే చాలామంది చెప్తున్నారు కాబట్టి రివ్యూల్లో పాయింట్స్ ఎత్తుతున్నారు కాబట్టి ఈ పాయింట్ నేను ఇక్కడ ఎత్తాను. అండ్ గోపి సుందర్ గారి మ్యూజిక్ బాగుంది, డీసెంట్గా ఉంది, కొన్ని చోట్ల ఎలివేషన్ ఇచ్చింది, బాగుంది. సీన్స్ కూడా కొన్ని బాగున్నాయి, పరిశ్రమ గారు డైరెక్ట్ చేసిన సీన్స్. కామెడీ బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. అండ్ క్యాస్టింగ్ వచ్చేసి మీకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాల్ ఠాకూర్ బాగుంది. అండ్ మీకు విక్టోరియా గ్రేస్ కూడా ఉంటుంది, తన యాక్టింగ్ బాగుంది. ఆ ఉన్న 5-4 seconds ఉంది, తన యాక్టింగ్ నిజంగా చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు, ఒకటే అనిపించింది. తన ఇంగ్లీష్ యాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు దివ్యాంశిక కౌశిక్ తను ఒకది ఉంది. వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంది. కాకపోతే పరశురామ్ గారు ఇంతకుముందు మూవీలో తక్కువ వాడారు, ఇందులో ఎక్కువ వాడారు, అంతే తేడా. అజయ్ ఘోష్ వీళ్ళ అభినయ, అలాగే వర్ష డిసూజా వచ్చేసి చిన్న రోలే చేసింది, 10 seconds ఉంటుంది అదేంటి ఉల్లిపాయల షాప్ దగ్గర, అదొకటే. నెక్స్ట్ వచ్చేసి రోజు మరీసా రోజు, అలాగే వీళ్ళైతే యాక్టింగ్ చేశారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్ మర్చిపోయాను, మన జగపతి బాబు గారు చిన్న రోలే అంటే రోల్ చేశారు కానీ పెద్ద స్క్రీన్ స్పేస్ ఉండదు ఆయనకి, కానీ పర్లేదు, మంచి ఇంపాక్ట్ ఇచ్చే రోలే చేశారు. ఓకే, కాకపోతే అంత ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనేది ఇవ్వలేదు. ఓకే, బట్ పర్లేదు. తెలుగు తమిళ్లో ఉంది మూవీ, ఇంకా మిగతా లాంగ్వేజ్లో ఉందో లేదో నేను ఈ రివ్యూ అంటే పేజ్ రాసుకున్నప్పుడు నేనైతే రాసుకోవడం మర్చిపోయాను కాబట్టి చెప్పలేను. అండ్ నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 6.5 అయితే ఇస్తాను 10కి. దీనికి IMDb వాళ్ళు 5.4 out of 10 అయితే ఇచ్చారు. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 5కి 2 అయితే ఇచ్చారు. నేనైతే 6.5 అయితే ఇస్తాను, నాకు ఓకే అనిపించింది, వన్ టైం వాచబుల్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.